guys, welcome back to my channel. This is Manisha. Welcome back to a beautiful video. So, what I bought from Numaish. So, let's get started. సో ఫస్ట్ నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను ఒక రాజస్థాన్ స్టోర్లో. సో బేసికల్గా నేను ఈ వీడియోలో చాలా తక్కువ ఐటమ్స్ అంటే మినిమం ఐటమ్స్ ఏమో కొనుక్కున్నా, ఎక్కువ పర్చేసెస్ ఏం చేయలేదు ఈసారి. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ వియత్నాం ట్రిప్ వెళ్ళాను. సో చాలా షాపింగ్ అయింది, అంటే క్లోదింగ్ కానీ యాక్సెసరీస్ కానీ ఇంకా వేరేవన్నీ చాలా కొనుక్కున్నాను. అండ్ వియత్నాంలో కూడా కొనుక్కున్నాను. సో ఈ అంటే నుమాయిష్లో నేను ఎక్కువ పర్చేసెస్ ఏం చేయలేదు. సో కొన్ని కొనుక్కున్నాను. సో అవే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది బ్యాగ్. ఇది యాక్చువల్లీ వాళ్ళు ₹300 ఏమో సేల్‌లో పెట్టిర్రు. మేము ఒకటేసారి 3-4 బ్యాగ్స్ ఏమో కొన్నాం. అంటే నేను, నాతో పాటు పిన్ని వాళ్ళు కొనుక్కున్నారు. సో అలా ఒక్కసారి అడిగేసరికి తను 200కి ఇచ్చాడు. సో మంచి బెస్ట్ డీల్ అని తీసుకున్నాను. మనం ఇంకా 200కి ఇంకా ఇంతకంటే మంచి క్వాలిటీ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేను. బికాస్ వర్త్ అనిపించింది. అంటే లైక్ అంటే ఇంకెక్కువ కాస్ట్లీ ఉంటదేమో అనుకున్నా. బట్ గుడ్ క్వాలిటీ బాగుంది. లోపల ఒక జిప్ వచ్చింది, సెక్షన్ లాగా, పాకెట్ లాగా. సో ల్యాప్టాప్కి అన్నట్టు నేను తీసుకున్నాను. సెకండ్ వచ్చేసి ఈ బ్యాగ్. దీనిపైన ఈ వర్క్ నచ్చి నేను తీసుకున్నాను. ఇది జస్ట్ ఫర్ ₹100. అంటే మనం మ్యాక్సిమం అప్పుడప్పుడు అట్లా షాపింగ్కి వెళ్తూ ఉంటాం కదా, ర్యాండమ్గా పట్టుకొని. సో మంచిగా మొబైల్ పడుతుంది, కార్డ్స్, క్యాష్ పడుతుంది. సో అట్లా పర్చేస్ చేసుకున్నాను. జస్ట్ ₹100 అంటే జస్ట్ తీసేసుకున్నాను. సో ఇంకా మనం ఇట్లాంటి వాటి క్వాలిటీ 100 ఎక్స్పెక్ట్ చేయలేము. సో ర్యాండమ్గా నేను తీసేసుకున్నా. నాకు నచ్చింది యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ థర్డ్ బ్యాగ్ వచ్చేసి పోత్లీ బ్యాగ్. నా దగ్గర అసలు పోత్లీ బ్యాగ్ ఒక్కటి కూడా లేదు. సో అక్కడ ఏంటంటే వాడు ర్యాండమ్గా ఒక బాస్కెట్లో అన్ని బ్యాగ్స్ వేసి ₹100 అని పెట్టిండు. సో ఈ బ్యాగ్ నేను తీసుకున్నా. సింపుల్ అండ్ క్యూట్ ఉంటుంది. అంటే నాకు అండ్ మనం మ్యారేజెస్కి, పార్టీస్కి వీటికి వెళ్తూ ఉంటాం కదా. సో ఇట్లాంటి బ్యాగ్స్ అయితే బాగుంటాయి. సో నేను ఇంకా రీజనబులే ఉంది కదా అని ఒక బ్యాగ్ అయితే నేను తీసుకున్నా. నేను యాక్చువల్గా తీసుకున్నాక ఏమనుకున్నా అంటే మళ్ళీ వేరే డిజైన్స్ ఏమైనా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. బట్ నో ప్రాబ్లం, ఇది నాకు చాలా నచ్చింది. దానిపైన అన్ని డక్స్ వచ్చినాయి, వచ్చి ఇట్లా జస్ట్ పర్ల్స్ తోటి లేయర్స్ ఉన్నాయన్నమాట హోల్డ్ చేసేటి. సో ఇది పర్చేస్ చేసుకున్నాను. లైక్ వర్త్ అనిపించింది. లైక్ ₹100కి ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే క్వాలిటీ కూడా అట్లనే ఉంది. అంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది ఏం లేదు. లైక్ ప్రైస్కి ఇట్ వాస్ ఓకే. సో ఇది నేను కొనుక్కున్నాను ఫర్ గోయింగ్ అవుట్. లైక్ అకేషనల్లీ డ్రెస్సెస్ పైన కూడా, ఘాగ్రాస్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకొక బ్యాగ్ మేము తీసుకుంది ఏంటంటే మమ్మీ కోసం. అది జూట్ బ్యాగ్, నా కోసం కాదు, ఇది మమ్మీ కోసం. సో తను ఏంటంటే ర్యాండమ్గా ఇట్లనే షాపింగ్కి వెళ్ళినప్పుడు మొబైల్ ఎట్లా పట్టుకోవాలి అని చెప్పి ఈ బ్యాగ్ చాయిస్ చేసారు. సో మేమంతా యాక్చువల్లీ ఫ్యామిలీతో వెళ్ళాము. 2 డేస్ నుమాయిష్కి వెళ్ళాము. సో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఇది పర్చేస్ చేసుకున్నాము. సో ఇది కూడా రీజనబులే పడింది, 100 బిలో అనుకుంటా ఆఫ్టర్ బార్గెనింగ్. అంటే లైక్ మేము మొత్తం 3 పీసెస్ ఏమో తీసుకున్నాం. సో అందుకే 100 బిలో పడింది. నాకు కరెక్ట్ గుర్తులేదు, అంటే లైక్ ₹80కి ఏమో పడింది. మంచిగా బార్గెనింగ్ స్కిల్స్ ఉంటాయి, లిటరలీ మస్తు అనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ 2 బోస్ తీసుకున్నా. ఇది ₹50 ఈచ్. వైట్, బ్లాక్ కలర్వి తీసుకోవద్దు, ఎందుకంటే మన హెయిర్ బ్లాక్ ఉంటుంది. సో ఇట్లా కొంచెం లైట్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఒకటి వైట్, ఒకటి యెల్లో, ఈ 2 నేను తీసుకున్నా. ఈ యెల్లో దానికి ఏంటంటే మధ్యలో ఒకటి ఇట్లా స్టోన్స్తో డిజైన్ వచ్చింది. చాలా ఈజీ అండ్ సింపుల్గా పెట్టుకోవచ్చు, పెద్ద హడావిడి ఏం లేదు. జస్ట్ నేను క్యాజువల్గా ఏదో ర్యాండమ్గా అట్లా పెట్టి చూపిస్తున్నా నా హెయిర్ పైన. బట్ అంటే మంచిగా స్టైల్ చేసుకొని ఓపిక్గా మంచిగా రెడీ అయినప్పుడు మంచిగా పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది లుక్. సో నేను ఇక్కడ ఏదో ర్యాండమ్గా నా హెయిర్కి పెట్టి చూపించేస్తున్నా ఎలా ఉందనేది. ఇది వైట్ కలర్ది. సో వెనకాల జస్ట్ ఒక క్లిప్ వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే ఇట్లా పెట్టుకోవడం కష్టమేమో ఉంటుందేమో, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలేమో పెట్టుకునేటప్పుడు అని అనిపించింది. బట్ చాలా ఈజీ అండ్ సింపుల్. జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది, హెయిర్ అందులో వచ్చేసి లాక్ అయిపోతుంది, అంతే. చాలా సింపుల్ అనిపించింది. సో ఈ వైట్ కలర్ది నాకు నచ్చింది ఎక్కువ. ఎందుకంటే ఇట్లా ఫ్రాక్స్ అండ్ ఇట్లా
నెట్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఏమన్నా వేసుకున్నప్పుడు అట్లాంటి వాటికి ఇట్లాంటి బోస్ అయితే మస్తు క్రేజీ అనిపిస్తాయి. లుక్ అయితే మస్తు ఎలివేట్ అవుతుంది. మీకు నెయిల్స్ ఇష్టమా? నాకు చాలా ఇష్టం నెయిల్స్. సో యాక్చువల్గా నాకు న్యాచురల్గానే నెయిల్స్ గ్రో అవుతాయి. సో బయట నెయిల్స్ చేయించుకోవడానికి మస్తు కాస్ట్లీ, లైక్ 3000 4000 ఇట్లా పడుతుంది. మీరు నెయిల్స్ చేయించుకుంటే అయితే మీకు అర్థమవుతుంది. ఇవి స్టిక్ ఆన్స్, జస్ట్ అంటే లైక్ టెంపరీ బేసిసే, ఎక్కువసేపు ఉండవు అనుకుంటా. జస్ట్ స్టిక్ చేసి పెట్టుకోవడమే. సో అక్కడ నేను ఒక స్టోర్లో తీసుకున్న, వెనకాల అంటే ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట ఎట్లా పేస్ట్ చేసుకోవాలనేది. సో 80 రూపీస్ ఉంది. సో ఆడ ఏముందంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, నేను అదే ప్రొనౌన్స్ చేస్తున్నాను మళ్ళీ, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. సో ఈ రెండు నాకు బాగా నచ్చినాయి. 80 రూపీస్ ఈచ్. నేను ఇంకో వీడియో చేస్తా, లైక్ అవి పెట్టుకొని చూపిస్తా ఎలా ఉంటాయని. సో నేను ఎప్పుడు నుమాయిష్లో డ్రై ఫ్రూట్స్ కొనుక్కుంటా. సో ఎప్పుడు అంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కశ్మీర్ స్టోర్స్ అని ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం. అక్కడ నుంచి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ఒక స్టోర్ ఉండే, అందులో హాఫ్ కేజీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, ఆల్ మిక్స్ లాగా. సో నాకు ఈ హ్యాబిట్ ఎప్పుడు, నుమాయిష్ అంటే మనకు మంచి క్లోదింగ్ ఉంటుంది, చికెన్ కర్రీ క్లోత్స్, జూతీస్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ స్పెషల్ ఉంటాయి, అండ్ ఇవి బెడ్షీట్స్, కంఫర్ట్స్, అవి క్రేజీ ఉంటాయి స్టఫ్. సో ఇవి బయట నేను కొనుక్కున్నా, నుమాయిష్ ఎంటర్ అయ్యే బయటే కొన్ని స్టాల్స్ ఉండే కదా. సో అక్కడ ఇవి కొనుక్కున్నా. ఇవి నాకు 100 బిలో 100 రూపీస్కి ఏమో పడింది. అంటే ఆఫ్టర్ బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈసారి నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ కొనలేదు, ఎందుకంటే నా దగ్గర చాలా ఉంది, లాస్ట్ ఇయర్దే ఆక్సిడైజ్ జ్యువెలరీ కలెక్షన్ చాలా ఉంది. సో ఈసారి ఇట్లా ట్రై చేద్దామని ఇట్లా ట్రై చేసిన. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే మీకు ఒక పర్ల్స్ది సెట్ ఉంది, మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. సో అట్లాంటిదే ఇది కూడా ఉంటుంది. కానీ నేను వేసుకొని చూపిస్తాను, లుక్ చాలా బాగుంటుంది. అంటే వెస్ట్రన్ వేర్స్కి కూడా, ట్రెడిషనల్ వేర్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా స్టైల్ పోర్ట్ షాప్కి నేను రెగ్యులర్గా వెళ్తాను. సో ఈ ఫ్రాక్ నేను కొనుక్కున్నాను. అది నాకు 1000 రూపీస్కి, 1000 రూపీస్కి ఇచ్చారు. బయట అంటే స్టోర్లో 1500 to 1800 ఏమో ఉందంట. సో యాక్చువల్గా నేను ఇంకొక వైట్ కలర్ డ్రెస్ కూడా చాయిస్ చేసుకున్నా, అది కాకపోతే చాలా లూజ్ అవుతుంది. సో ఇంకా అది వద్దని చెప్పి ఈ పీస్ కొనుక్కున్నా. ఇది కూడా నేను ఒక వీడియో సపరేట్గా పోస్ట్ చేస్తా స్టైలింగ్ పర్పస్కి. ఇది మొత్తం ఫ్లోర్ లెంత్, మంచి మంచి గేర్ ఉంది. అండ్ మనం దీనికి బ్లాక్ బెల్ట్ కానీ, దానికి ఆల్రెడీ ఒక నాట్ లాగా వచ్చింది, బ్లాక్ బెల్ట్ కానీ, బ్లాక్ బెల్ట్ బాగుంటుంది, గోల్డెన్ది కానీ పెట్టుకుంటే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఆ జ్యువెలరీ చూపించిన కదా, అది పెట్టుకొని చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ది పర్ల్స్ది. సో చూసారా లుక్ అయితే ఎంత సింపుల్ అనిపిస్తుంది, క్యూట్ అండ్ సింపుల్ అనిపిస్తుంది. మనం హెవీగా వేసుకొని హెవీగా రెడీ అయినప్పుడు వేరేలా ఉంటుంది, సింపుల్గా రెడీ అయినప్పుడు అసలు ఆ లుక్ క్యూట్. సో ఇది మల్టీ కలర్ది. యాక్చువల్గా కెమెరాలో అంత క్లియర్గా అనిపించట్లేదు, బట్ రియల్గా అది బాగుంది. మల్టీ కలర్ది అంటే లైక్ అన్నిటిపైనకి సెట్. నేను ఇక్కడ డిజైనర్ బ్లౌజెస్వి ఒక స్టోర్ చూపిస్తున్నాను. ఇది నుమాయిష్లో చూసాను. యాక్చువల్లీ నేను వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళు ఏమైతే ప్రైజెస్ పెట్టారో నుమాయిష్లో, అవే సేమ్ ప్రైజెస్ బయట కూడా. వీళ్ళు హైదరాబాద్ నుంచే ఉన్నారు. సో వీళ్ళ డీటెయిల్స్ నేను కింద షేర్ చేస్తాను. జస్ట్ ర్యాండమ్గా నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. బ్లౌజెస్ అయితే క్రేజీ ఉన్నాయి, అన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్. నాకు బాగా అనిపించి నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను, బట్ నేను ఇక్కడ ఏం పర్చేసెస్ చేయలేదు. బట్ వాళ్ళ డీటెయిల్స్ నేను తీసుకున్నాను, అవి నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్ ఫ్యూచర్ పర్పస్ యూజ్ అయితే మీరు డైరెక్ట్ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అవుతుంది. సో అంతే, ఇవే నేను కొనుక్కున్నాను నుమాయిష్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీ సపోర్ట్ నాకు కావాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్ గైస్.